రండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు అంటే ఆల్రెడీ ప్రార్థనలోకి కొన్ని నిమిషాలు ప్రార్థన చేయక మునుపు కూడిక ఆరంభించబడింది, పాటలు కూడా అయిపోయినాయి. ప్రార్థనలో ప్రవేశించక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండ పిమ్మట జరుగుతున్నటువంటి సందర్భం 40 దినాలు ఉపవాస ప్రార్థన. 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఈరోజుకి 18 వారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 19వ శనివారం. అంటే యేసు ప్రభువారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు 19వ కోణాన్ని మనం చూస్తున్నాం. వాటిని మనం ధ్యానించే మునుపు చిన్న ప్రార్థన ప్రభు నడిపింపు కొరకై చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని కొన్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక్కడ తీర్చండి. భౌతికంగా నేను ఎంత బలహీనుడు అయినప్పటికీ ఈరోజు వర్తమానం ధ్యానించే విషయంలో మీ బలం నాలో ఉందని నమ్ముతున్నాం. బలహీనుడిని మీ యొక్క బలం ద్వారా నన్ను బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుని మహిమ పొందమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం మీ పడదలంత విస్తారమని పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించి నాతో మీరు మాట్లాడమని, ఈరోజు వాక్యం అంతా దీవించి మాతో మాట్లాడక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి, నేను బలహీనుడినే, మీరే నాలో మీ యొక్క బలాన్ని, పరలోక బలాన్ని ఆవరింపజేసి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుని మాతో మాట్లాడక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా యొక్క మరణకరమైన పరిస్థితుల నుండి మీరు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె కొన్ని వాటర్ పెట్టను, కీర్తన కొన్ని వాటర్ పెట్టినాను అక్కడ ఉండదు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన 40 దినాలు యేసు ప్రభువారు ఉపవాసం ఉండకూడదని మనం చూస్తున్నాం. 40 దినాలు ఉపవాస ప్రార్థన, ఇది మొదటి ఉపవాస ప్రార్థన. ఈ మొదటి ఉపవాస ప్రార్థన 40 దినాలు ఉన్నాయి. ఈ 40 దినాలని మనం 40 కోణాల్లో మనం ధ్యానించవచ్చు. 40 దినాల్ని క్షమించండి 40 కోణాల్లో మనం ధ్యానిస్తామని కొన్ని మాటలు చెప్పబడుతూ వచ్చినాయి. దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, ఇప్పటికే 18 శనివారములు 18 ఉపవాస ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఎన్నో ఉపవాస ప్రార్థన? ఇది మొదటి ఉపవాస ప్రార్థనలో 19వది. అంటే 19వ ఉపవాస ప్రార్థన మనం, అంటే 19వ కోణాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు చేసిన 40 దినాల ఉపవాస ప్రార్థనలో మొదటి దాంట్లోనే 19వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 19వ కోణం అంటే, రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. అందుకు యేసు చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట. కాబట్టి యేసు ప్రభువారి మొదటి ఉపవాస ప్రార్థనలో 19వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట అంటే, యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, ప్రభువైన. ఏమంటున్నాడండి? ప్రభువైన. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థనలో 40 కోణాల్లో 19వ కోణం ఏంటంటే, ఆయన ప్రభువుగా ఉన్నాడు అన్నది రుజువుపరచడానికి, లేదా ఆయన ప్రభువై ఉన్నాడు, ప్రభువుగా తన స్థానం ఎలా ఉందో మనకు తెలియపరచడానికి.
చూడండి, ప్రభువు అని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, అసలు ప్రభు అనే దేవుడు ఏం చేస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు లేదా ప్రభు చేసేవి కొన్ని విషయాలు బైబిల్లో చూడొచ్చు. ఎందుకంటే ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన, ఆయన ప్రభువే ఆ ప్రభువుగా ఈ భూమి మీదకి మరి నరావతారికి వచ్చాడు. కాబట్టి నరావతారికి వచ్చిన తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన, అంటే తాను ఏ ప్రభు అయి ఉన్నాడో ఆ ప్రభువుగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన, అంటే తన స్థానాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకు, దాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే రక్తమాంసం కలిగినటువంటి శరీరంతో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని పోగొట్టుకోకుండా ఉంటాడు. అయితే ప్రియులారా, ప్రభు ఏం చేస్తాడు లేదా ప్రభు చేసేవి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ప్రభు చేసేవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్న వాటిలో మొదటి మాట కీర్తనల గ్రంథం మనం చూస్తూ వస్తున్నాము. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక కోణాన్ని చూస్తున్నాం. ఆయన ప్రభువై ఉండటం కొరకై ప్రార్థన, ఆయన ప్రభువుగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన ఆయన చేస్తున్న కోణాన్ని, అంటే ఆయన ప్రభువే ఆ ప్రభువుగా ఉన్న స్థానాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభు యొక్క లక్షణం కానీ ప్రభు చేసేవి కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. దాంట్లో ఒకటి ఏంటంటే ప్రభువు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనంలో మన ప్రభు ఏం చేస్తాడు, ఎలాంటి వాడంటే గొప్పవాడు, అధిక శక్తి కలిగిన వాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అక్కడ రాయబడుతుంది, జ్ఞానం ఎలాంటిది చూడండి 5వ వచనంలో, ఆయన జ్ఞానమునకు మితి లేదు, అంటే పరిమితం లేనటువంటి జ్ఞానం కలిగిన వాడు మన ప్రభు. ఎలాంటి వారండి మన ప్రభు? పరిమితమే లేదు, అంటే ఇంత లిమిట్ అన్నది లేదు. ప్రభు యొక్క జ్ఞానమునకు, ప్రభు చూపించే జ్ఞానానికి, ప్రభు దగ్గర ఉన్న జ్ఞానమునకు ఏం లేదండి, ఇంత పరిమితం అన్నది లేదు, అంటే ఇంత లిమిట్ అన్నది లేదు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూడగా, ప్రభు యొక్క ఉద్దేశాలు చూడగా, దేవుని యొక్క వాక్యం చెప్పబడేటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ప్రభు జ్ఞానము తర్వాత చూద్దాము. ప్రభు యొక్క విధానం చూడగా, క్షమించండి, ప్రభు యొక్క జ్ఞానం ఎలాంటిదంటే మితి లేనిది. అంటే అర్థం ఏంటి? దానికి ఇంత పరిమితమని లేదు, అంతమే లేని దాన్ని కూడా చెప్పవచ్చు. ఎలాంటిదండి? అంతమే లేనిది, పరిమితం లేనిది, లిమిట్ లేనిది, అంటే ఇంతవరకే ఉండగలిగిద్ది అంటానికి లేదు. తిమోతి అంకులు ఎప్పుడు చెబుతూ వస్తాడు, నేను ఎప్పుడు చెబుతూ వస్తా. తిమోతి అంకులు ఏమంటాడు, చిన్న దేవుడి దగ్గర నుంచి పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాడంట, అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాడంట. ఎందుకు వెళ్ళొచ్చాడు? ఒకవేళ పెద్ద దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అయిపోతే చిన్న దేవుడి దగ్గర ఉంటాయేమోనని చిన్న దేవుడి దగ్గర కూడా వెళ్ళాడంట. అంటే ఏ దేవుడు ఆశీర్వదించలే, ఏ దేవుడు మాట్లాడలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? కొంతమందికి ఒక పరిమితమైన జీవితం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? పరిమితం అన్నది అంటే లిమిట్ ఉంది కొంతమందికి. కానీ ప్రభు ఎలాంటి వాడంటే ఆయన ఉపవాస ప్రార్థన గొప్పది. ఆయన ప్రభువుగా ఉండటం కొరకు, తన ప్రభు స్థానాన్ని కాపాడుకోవడం కొరకు, ఆయన రక్తమాంసం కలిగి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ప్రభువుగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు ఏం చేస్తాడు? అధికమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానం ఎలాంటిదండి? మితి లేనిది, అంటే కొలత లేనంత జ్ఞానం. కొలత అంటే కొలత లేదు కాదు, క్షమించండి, కొలత వేయలేనంత జ్ఞానం. మానవుడు వచ్చి దేవుని జ్ఞానాన్ని ఇంతని కొలత వేయలేము. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది, మీలో జ్ఞానం కొదువుకున్నవాడు దేవుణ్ణి అడగవలను, అది గద్దెంపకుండా ధారాళంగా వస్తుందంటే అక్కడ ఏంటి? సమృద్ధైన జ్ఞానం ఉంది. కానీ కాబట్టి ప్రభు ఎలాంటి వారంటే
ప్రభు యొక్క కృపను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మితిలేని జ్ఞానం, కొదువలేనంత జ్ఞానం, సమృద్ధైన జ్ఞానం, ఇంకా పొంగి పొర్లిపోతున్నంత జ్ఞానం కలిగిన వాడు ప్రభు. ఆ ప్రభు తన ప్రభు స్థితిగతులను కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేనికంటే ప్రభువా నాకు జ్ఞానం అవసరం. ప్రభు జ్ఞానం కలిగిన వాడు. ప్రభు ఎలాంటి వాడు? మితిలేని జ్ఞానం కలిగిన వాడు. అందుకే దేవాలయంలో గొడవ జరుగుతుంటే ఏం చేశాడు? పక్కకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలా? జరిగిద్దని తెలుసు, అందుకే వెళ్ళిపోయాడు. అనేక మంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మరి అనేక కోణాలు నిందలేయటం చూసినప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళటానికి కానీ వారికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంటే మితిలేని జ్ఞానం అది. ఆ జ్ఞానపూర్వకమైన ప్రభు ఆ ప్రభు స్థానం నుండి తన జ్ఞానమును కాపాడుకుంటున్నాడు ఉపవాస ప్రార్థన ద్వారా. అంటే ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేయకపోతే ఆయన కాపాడుకోలేడంటే కాపాడుకోలేడని కాదండి. రక్త మాంసములు కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క జీవితం మనం చూడగా ప్రభు ఎలాంటి వాడు అని మనం చూస్తున్నాం. ఆయన ప్రభువుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. తన స్థానాన్ని తాను ఆయన ప్రభువే, కానీ భూమి మీద రక్త మాంసం కలిగిన వాడికి వచ్చాడు కాబట్టి ఆ ప్రభు స్థానాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన. ప్రభు ఎలాంటి వాడు అంటే ఎలాంటి వాడు? మితిలేని జ్ఞానం కలిగిన వాడు. అంటే లిమిట్ లేని జ్ఞానం. ఈరోజు మన పిల్లలు ఉంటారు చదువుల్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాస్తారా? ఎగ్జామ్స్ రాస్తూ వస్తారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు గుర్తుండవు. చదువుతాం, గుర్తుండదు. అంటే మన జ్ఞానం కొంతవరకే లిమిట్. చూడండి, వాక్యం కూడా చదువుతాం, కొంతవరకే చెప్పగలుగుతాం. ప్రార్థన కూడా చేస్తాం, కొంతవరకే. బైబిల్ చదువుతాం, కొంతవరకే మన జ్ఞానం. ఇక మనకు ఆ వాక్యం ధ్యానిస్తే కానీ ఆ జ్ఞానం మనకు పరిపూర్ణంగా బయలుపరచబడదు. అంటే మానవునికి ఉన్న జ్ఞానం అంతా కూడా కొంతవరకు లిమిటే. కానీ ప్రభు యొక్క జ్ఞానం ఎలాంటిదండి? మితిలేనిది, ఇంతని కొలతీయలేనిది, ఆయన జ్ఞానంతో ఏటిని కూడా పోల్చలేనిది. అసలు ఆయన జ్ఞానాన్ని తూకవేయలేము, అంత జ్ఞానం. నాకు తెలిసి ఈ లోకంలో తూకంతో కూడిన కాంటాలు కానీ కరెంటు కాంటాలు వచ్చినాయి. ఎంత పెద్ద పెద్ద కాంటాలు, అన్ని లోకంలో ఉన్న కాంటాలు అన్నీ తీసుకొచ్చి ఒక చాటు పెట్టిన ప్రభు జ్ఞానాన్ని కొలతేయలేవు. ఈయన జ్ఞానం ఇంతే ఉందని తూకవేయలేవు. ఎందుకంటే చూడండి, ప్రపంచంలో ఉన్న తూనిక రాళ్ళు మొత్తం తెచ్చి ఒక చాటు పెట్టినా కానీ ఆయన జ్ఞానానికి సరిపోవు. అంటే అంత జ్ఞానవంతుడు. తన జ్ఞానంతో కూడిన ప్రభు తన జ్ఞానంతో కూడిన జీవితాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం కూడా అలా చేయాలి. మొదటిగా ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. 19వ కోణం, ప్రభువుగా ఉండి మితిలేని జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ మితిలేని జ్ఞానమును కాపాడుకోవడం. 2, ఎందుకంటే రక్తమాంసం కలిగి ఉన్నాడు కాబట్టి. 2వ కోణాన్ని చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 3వ వచనం. 136వ అధ్యాయము 3వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం 2వ కోణాన్ని చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువుని గురించి మరొక కోణాన్ని చూస్తున్నాం. ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. మొదటి ఉపవాస ప్రార్థనలో 19వ కోణం ఏంటి? ఆయన ప్రభువుగా ఉండటానికి. ప్రభు ఎలాంటి వారు? మితిలేని జ్ఞానం కలిగిన వాడు. 2, ప్రభు ఎలాంటి వాడంటే 2వ కోణాన్ని మనం చూస్తున్నాం. నిరంతరమైన కృప చూపించగలిగిన వాడు. ఎలాంటి వాడండి? నిరంతరమైన కృప. ఆయన ఉపవాస ప్రార్థన దేనికంటే మన ఎడల నిరంతరమైన కృపను చూపించడానికి, మితిలేని జ్ఞానము మన ఎడల కనపరచడానికి, మనము ఆ జ్ఞానములో ఉండి జ్ఞానవంతులుగా ఉండటం కొరకు. 2వదిగా నిరంతరమైన కృప మనమే చూపించడానికి. ఈ కృప ఎలాంటిదండి? నిరంతరం. పాట కూడా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశతో చూచున్నది. ఏదో వచ్చిన 2 పాటలు పల్లవి. నిరంతరం మన పాటలు కాదులండి, వేరే డెనామినేషన్. నిరంతరం అంటే చూడండి, నిరంతరమైన కృప. అంటే ఈ కృప ఎలాంటిదండి? ఈ ప్రభు ఎలాంటి వాడు? నిరంతరం కృప చూపిస్తున్నాడు. ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. ఆయన ప్రభువుగా ఉంటే ఏం జరుగుతుంది? మితిలేని జ్ఞానం, అంటే పరిమితం లేని జ్ఞానం, లిమిట్ లేని జ్ఞానం,
మనకి ఇవ్వబడుతుంది. రెండు, ఆయన ప్రభువుగా ఉంటే నిరంతరమైన కృప మనకి ఇవ్వబడుతుంది. అంటే ఆ కృప మనకి ఒక రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది కాదు, ఒక గడియ 2 గడియలు ఉండి వెళ్ళిపోయేది కాదు, ఒక క్షణం 2 క్షణాలు ఉండి వెళ్ళిపోయేది కాదు. ఎప్పటి వరకు ఉంటుందండి? నిరంతరం. అంటే ఎప్పటికీ ఉండేటటువంటి కృప, నిరంతరం ఉండేటటువంటి కృపని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభు ఎలాంటి వాడంటే నిరంతరం మన మీద కృపను చూపించగలిగిన వాడు, ఎప్పటికీ మన మీద కృపను చూపించగలిగిన వాడు. అంటే ఆయన కృపను మన మీద తీసేయలేడంటే తీసేయడానికి ఇష్టపడ్డానే అర్థం. ఎప్పటికీ నిరంతరం అంటే భూమి ఉన్నంత కాలము, భూమి మీద మనం ఉన్నంత కాలము, ఈ భూమి తర్వాత మనం దేవుని రాజ్యంలో ఉన్నంత కాలము. అంటే నిరంతరం అంటే ఏంటి? ఇక మనం ఎక్కడ ఉంటామో అక్కడ, ఎంతకాలం ఉంటాం అంతకాలము తన కృపను మనకు కనపరిచి చూపించడానికి ఇష్టపడుతున్నాడు ప్రభువుగా ఉండి. ప్రభు ఎలాంటి వాడంటే ఆయన మితిలేని జ్ఞానం కలిగిన వాడు, నిరంతరమైన అంటే ఎప్పటికీ కృపను చూపించగలిగిన వాడు. ప్రభు అంటే అది, ఎప్పటికీ కృపను చూపించగలిగినాడు. అంటే ఆయన దగ్గర కృప అయిపోయింది అనుకోవడానికి లేదు. ఈరోజు దేవుని దగ్గర కృప లేదే, అయ్యో నాకు కృప తక్కువైంది, ఈరోజు దేవుని దగ్గర కృప అయిపోయిందేమో అనుకోవడానికి లేదు. అది మన ఇంట్లో కూరలా అయిపోయినాయి అని చెప్పుకోవడానికి. దేవుని దగ్గర అయిపోయింది అనుకోవడానికి ఏముండదు. ఆ కృప నిరంతరం, ప్రతిరోజు 24 hours 7 days by 24 hours ప్రతిరోజు ఆ కృప నిరంతరం మనతోనే ఉంటుంది. ఆయన ప్రభువుగా ఉండటం ద్వారా మితిలేని జ్ఞానం మనకి ఇవ్వబడుతుంది. అంటే ఆయన మితిలేని జ్ఞానం ఎందుకంటున్నారంటే ఆయన జ్ఞానంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఆయన ప్రభువుగా ఉండటం ద్వారా నిరంతరమైన కృపను మనం పొందుకోగలుగుతున్నాం. 3, ఆయన ప్రభువుగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే, రండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, చాలా. కాబట్టి 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ప్రభు ఎలాంటి వాడు? 1, మితిలేని జ్ఞానం కలిగిన వాడు. 2, నిరంతరం కృప చూపిస్తున్నవాడు. 3, ప్రభు ఎలాంటి వాడు అంటే ఇక్కడ రాయబడిన మాట 3వ కోణం, అధిక శక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడండి? ప్రభు అంటే మితిలేని జ్ఞానం కలిగిన వాడు. ప్రభు అంటే నిరంతరమైన కృప చూపించగలిగిన వాడు. ప్రభు అంటే అధికమైన శక్తి కలిగిన వాడు. ఎలాంటి శక్తి? అధికమైన శక్తి. అంటే కొద్ది శక్తి కాదండి. మనకున్న శక్తి అంతా గట్టిగా మనం చేయబట్టుకున్నామంటే ఇంకో చేతిని లాగలేం. అర్థమైందండి? నేను ఒకసారి ఇక్కడే మాధవి హాస్పిటల్కి కొద్దిగా ఏదో దేహం అంతా కూడా బలహీనంగా ఉందని చెప్పి ఫస్ట్ టైం, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం చూపించుకోవడానికి వెళ్ళాను. డాక్టర్ గారు అన్నాడు, నా చేతిలో నీ ఏలు పెట్టాయి అన్నాడు. పెట్టా, గట్టిగా లాగన్నాడు. లాగలేకపోతున్నానే. ఆయనే నా చేతిలో పెట్టాడు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటుంటే పట్టు దొరకట్లా. ఆయన అన్నాడు, నరాలు బలహీనత ఉంది, కొద్దిగా మెడిసిన్ వాడండి అయ్యా అన్నాడు. అంటే బలం ఉండదు. మన బలం ఎలాంటిది? కొంతవరకే ఉంటుంది. మన బలము ఇప్పటి వరకు మరి కొంతసేపటికి ఆవిరైపోయేది. కానీ ప్రభువు ఎలాంటి వాడంటే అధికమైన శక్తి గలవాడంట. ఎలాంటి వాడు? అధికమైన శక్తి కలిగిన వాడు. ఆయన శక్తికి ఏది కూడా ఆయన శక్తి ఎదుట నిలబడలేకపోయింది. ప్రభు ఎంత శక్తివంతుడంటే, నిజంగా చెప్పాలంటే ప్రభువారు ఎన్నో మార్లు అడుగుతూ వచ్చా, చెప్తూ కూడా వచ్చా, సిలువను ఆయన ఎలా జయించాడు? ఆయన బలహీనతతో సిలువను జయించాడు. ఎలా జయించాడండి? బలహీనతతో. మరి ప్రభు బలహీనంగా ఉన్నాడా లేదా? ప్రభు బలహీనంగా ఉన్నాడా లేదా? చెప్పండి, ఒక మాటలో చెప్పండి అమ్మా. ప్రభు బలహీనుడా కాదా? ఆత్మ సిద్ధమైన వాడు, శరీరము ఆయన ధరించుకుని వచ్చిన శరీరం బలహీనంగా ఉంది. మన ప్రభు బలవంతుడే, ఆయన ధరించుకున్న శరీరం బలహీనమైంది. అయితే సరే, ఆయన ధరించుకుని వచ్చిన శరీరమే బలహీనమైనప్పటికి కూడా ఆ బలహీనమైన శరీరమును ధరించుకునే
బరువు సిలువను మోసుకుంటూ గోల్గోతా కొండ వరకు వెళ్ళి ఆ కొండ మీద సిలువ వేయబడి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడంటే, అంటే బలహీనతతోనే బరువు సిలువను మోసాడంటే ఇంకా ఆయన బలం ఎంత గొప్పది, ఆయన బలము ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే అంటాడు, ప్రభు అధిక శక్తి కలిగిన వాడు. మన ప్రభు ఎలాంటి వాడు? అధిక శక్తి సంపన్నుడు. కాబట్టి ప్రియులారా, ఆయన అధికమైన శక్తి మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ శక్తిని ఎక్కడ పెట్టాడంటే దేవుని యొక్క అధికమైన శక్తి ఎక్కడుందంటే, ప్రభు యొక్క అధికమైన శక్తి ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. ఎక్కడుందండి? క్రీస్తులో. ఇప్పుడు మనం శక్తివంతులు కావాలంటే, బలహీనమైన మనం బలవంతులం కావాలన్నా, శక్తి కలిగి ఉండాలన్నా, ఆ శక్తి ఎక్కడ దాచబడి ఉంది? మనం వేసుకునే ట్యాబ్లెట్లోను, తినే ఆహారంలోను, ఇంకో చోట కాదు. మనం పొందుకునే శక్తి క్రీస్తులో దాచబడి ఉంది. ఎక్కడుంది? క్రీస్తులో. ఆ క్రీస్తులో దాచబడిన బలమైన అధికమైన శక్తిని పౌలు పొందుకుంటున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుని అప్పుడు బలవంతుణ్ణి, క్రీస్తు శక్తి నా మీద పరిపూర్ణమవుతుంది నా బలహీనతలు ఏందంటున్నాడు. అంటే అధికమైన శక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ప్రభువులో, క్రీస్తులో ఉంచాడు. ప్రభు ఎలాంటి వాడు అంటే అధికమైన శక్తి కలిగిన వాడు. ఆయన శక్తి ద్వారా ఏం చేయగలడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలడు. ఆయన శక్తి ద్వారా అసాధ్యమైనటువంటి చేపలను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల ముంగడ పెట్టగలడు. ఆయన అధికమైన శక్తి ద్వారా యోర్దాను నదిని 2 పాయలుగా చేయగలడు. ఆయన అధికమైన శక్తి ద్వారా ఏం చేయగలడు? మన్నాను కురిపించగలడు. ఆయన అధికమైన శక్తి ద్వారా తిమింగలం గర్భంలో ఉండేవాడిని కూడా బయటకు కక్కించగలడు. తిమింగలం గర్భంలో ఉండేవాడిని కూడా బయటికి కక్కించగలడు. అంటే ఎంత అధికమైన శక్తి కలిగిన వాడు. ప్రియులారా, ప్రభు అంటే అధికమైన శక్తి కలిగిన వాడు. ఆయనకు మించిన శక్తిమంతుడు ఎక్కడా లేడు, ఉండడు, ఉండబోడు కూడా. అర్థమైందండి? ఆయనలో ఉండే అధికమైన శక్తి, ఆయనతో పోల్చదగిన వాడు మరొకడు లేడు. ఆయన లాంటి శక్తిమంతుడు మరొకడు దొరకడు, ఉండడు, లేడు కూడా. అంత శక్తిమంతుడు. ఆ శక్తి మనకివ్వటానికి ఇష్టపడుతున్నాడు. మన ఎడలైన ప్రభువుగా ఉండి అధికమైన తన జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. మితిలేని జ్ఞానము, ఆ జ్ఞానంలో పాలు పంపులు ఇస్తున్నాడు. నిరంతరమైన కృపను మనకు చూపిస్తున్నాడు. అధికమైన శక్తిని ఏం చేస్తున్నాడు? మనకిస్తున్నాడు ప్రభు. అధికమైన శక్తి. మనం బలహీనులమే, శత్రువుని జయించలేని వారమే, ప్రార్థన ద్వారానో, విశ్వాస జీవితంలోనో, క్రైస్తవ జీవితంలోనో శత్రువుని జయించలేని వారమే. అయినప్పటికీ తన అధికమైన శక్తిని ప్రభు ఏం చేస్తున్నాడు? మనకిస్తున్నాడు. ప్రభు ఎలాంటి వాడు అంటే అధికమైన శక్తి కలిగిన వాడు. ఇక 4వదిగా ప్రభు ఎలాంటి వాడు? 1 మితిలేని జ్ఞానం కలిగిన వాడు, 2 నిరంతరమైన కృప చూపించగలిగిన వాడు, 3 అధికమైన శక్తి కలిగిన వాడు, 4వదిగా ప్రభు ఎలాంటి వాడు? రండి, కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 114వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 7వ వచనం. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. అంటే ఇక 4వ కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు ఎలాంటి వాడు అని అంటే భూమిని వణికించగలిగిన వాడు. ఏం చేయగలడండి? భూమిని వణికించగలిగిన వాడు. ఒకానొక చోట భూమి కూడా అదిరిపోతుంది. ఎక్కడ? ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక భక్తుడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు వినటం ద్వారా భూమి కూడా అదిరిపోతుంది. ఎన్నో కీర్తన అది? తన ఆలయములో నా మొర వినెను, అదిరెను ధరణి భయంకరముచే, అదిరెను ధరణి భయంకర. చాలండి. యెహోవా నా బలమే. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం.
కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను. ఏమైందండి? భూమి కంపించి అదిరిపోతుందంటే భూమి కూడా. ఎందుకు అదిరిపోతుంది? ప్రభుని బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి భూమి కూడా అదిరిపోతుంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ భూమి అదిరిపోయి ఏం చేస్తుంది? చూడండి, కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయం ఏం జరుగుతుంది? భూమి కంపించి అదురుతుందంట. అర్థమవుతుందండి? భూమి కంపించి అదిరిపోతుంది. మరి 114వ కీర్తన ఏమని రాయబడుతూ వచ్చింది? భూమి ప్రభు సన్నిధిని వణుకుము. అంటే భూమి ఎలాంటిదంటే వణికిపోతున్నది. ప్రభు ఎలాంటి వాడు? భూమిని వణికించగలిగిన వాడు. భూమి ఎలాంటిదైనప్పుడు కూడా భూమిని వణికించగలిగిన వాడు. భక్తులు ప్రార్థన చేస్తుంటే దేవుడు భూమిని కదిలిస్తున్నాడు. భక్తులు ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? భూమిని కంపింపజేస్తున్నాడు. భక్తుల యొక్క ప్రార్థన ప్రభు విని, భక్తులు చేసే ప్రార్థనలో ప్రభు విని, ఆ భక్తుల ప్రార్థన ఆయన సన్నిధిలో చేర్చుకుని భూమిని కూడా అదర చేయగలుగుతున్నాడు. భూమిని కంపిస్తున్నాడు అంటే వణికిస్తున్నాడు భూమిని కూడా. ఓ రకంగా చెప్పాలంటే భూమి వణుకుతుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మన ఎదుటి నిలబడ్డారనుకో, మనం కర్ర తీసుకోగానే వాళ్ళు వణుకుపోతూ ఉంటారు. ఎందుకు వణుకుపోతున్నారు? ఏముంటుందాక? భయం. అంటే భూమి కూడా భయపడిపోతుంది ప్రభుకి. అంటే భూమిని భయపెట్టగలిగిన వాడు. భూమి కూడా దేవుని చూస్తే భయపడుతుంది, వణికిపోతుంది, అదిరిపోతుంది, ఇంకా కదులుతుంది. ఎన్ని అనుభవాలు! కంపిస్తుంది, అదురుతుంది, వణుకుతుంది, భయము కూడా ఉంది భూమిలో. అంటే ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. ఈ భూమి కోసం మనం ఎంత కొట్లాటలు ఉంటాయో. చివరికి మనం చచ్చిపోయిన తర్వాత పాత పెట్టుకోవడానికి 6 అడుగుల స్థలాన్ని కూడా మనం సంపాదించుకోలేము చివరికి. కానీ దీని కొరకు ఎన్ని కొట్లాటలు, ఎన్ని ఇబ్బందులు మనకి. అలాంటి భూమి ప్రభువును చూడంగానే వణికిపోతున్నాడు. ప్రభువా చెప్పయ్యా చెప్పయ్యా చెప్పయ్యా, భయపడిపోతుంది. ఏం చెబుతాడు, ఏం చేస్తాడైనా? సదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకాలతో కురిపించినట్టు నా మీదకు మళ్ళీ ఏమన్నా ఉగ్రతను తీసుకొస్తాడేమోనని భూమే భయపడిపోతుంది. ప్రభు అంతా భూమినే భయపెట్టగలిగిన వాడు. భూమిని ఎవరైనా భయపెడతారా? మరి మన ప్రభువుకి సాధ్యం. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే భూమిని భయపెట్టడం అన్నది అసాధ్యం. కానీ ప్రభు భయపెట్టగలడు, వణికించగలడు వణికించగలడు. మన జీవితాల్లో మనల్ని భయపెట్టాయి, మన బాధ పెట్టాయి, ఏవి మన జీవితాల్లో దాన్ని వణికించగలిగిన వాడు ప్రభు. దాన్ని తీసివేయగలిగిన వాడు ప్రభు. కాబట్టి ఈరోజు మనం ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో, యేసు ప్రభువారిలాగా ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో మనలో ఎన్నో కొరుకుపోయిన పునాదుల్లాగా ఉండొచ్చు, మనల్ని భయపెడుతున్నాయి కూడా ఉండొచ్చు. కానీ వాటిని భయపెట్టగలిగిన వాడు ఎవరు? ప్రభువే. కాబట్టి ప్రభు ఎలాంటి వాడు అంటే భూమిని వణికించగలిగిన వాడు, భూమిని భయపెట్టగలిగిన వాడు, అంత గొప్పవాడు. కాబట్టి నా జీవితాల్లో ఏవైతే మనల్ని బాధపరిచే ఉండయో చూడండి. మొదటిగా ఆయన మన ఎడల మనకి మంచి జ్ఞానం ఇవ్వగలుగుతున్నాడు ప్రభువుగా ఉండి. 2 నిరంతరమైన కృప చూపిస్తున్నాడు. 3 అధికమైన శక్తిని మనకిస్తున్నాడు. 4 మనల్ని భయపెట్టేవి ఏవైతే ఉండేవో వాటిని భయపెడుతున్నాడు. భూమినే భయపెట్టే దేవుడు మనల్ని భయపెట్టే దురాత్మల అంధకార శక్తుల్ని, ఇంకా కనబడగల పనిచేసే దురాత్మ శక్తుల్ని భయపెట్టలేడా? పందులు క్షమించండి, అపవిత్రాత్మలు భయపడుతున్న యేసు ప్రభువారిని చూడంగానే, దావీదు కుమారుడా మాతో నీకు పని ఏంటి? సమయం రాకమునిపై వచ్చేవా? నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళి పందుల్లో దూరతాము అని అడుగుతుంటే భయపడిపోతున్నాయి. అంటే భూమిని భయపెట్టగలిగిన వాడు, దురాత్మలను కూడా భయపెట్టగలిగిన వాడు. అందుకే మన ప్రభు గొప్పవాడు. ఎలాంటి వాడు మన ప్రభు? గొప్పవాడు. ఆయనకి మించిన గొప్పవాడు ఇంకోడు లేడు. అందుకే
ఆయన భూమిని కూడా వణికించగలిగిన వాడు. నీ నా జీవితాల్లో మనల్ని భయపెట్టే ఏవైతుండేవో వాటిని భయపెట్టగలిగిన వాడు ప్రభువే. మనల్ని భయపెట్టే విషయాల్లో మనం ప్రభువుకి అప్పచెబితే వాటిని ప్రభువే భయపెడతాడు, వాటిని మన దగ్గర నుంచి దూరం చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆ దెయ్యాలు లేదంటే అపవిత్ర ఆత్మలు ప్రభువుని చూసి భయపెట్టిన తర్వాత మరలా ఆ వ్యక్తుల్లోనే ఉంటాయా? వెళ్ళిపోయినాయి, పందుల్లో దూరి నదుల్లో పడి చనిపోయినాయి. అంటే మనల్ని భయపెట్టే విషయాలు ఏవైతే ఉండే మనం ప్రభు దగ్గర తీసుకొచ్చి అప్పచెబితే ప్రభు వాటిని భయపెట్టి మన దగ్గర నుంచి దూరం చేసేస్తాడు. ఇదన్నమాట. 4. 5వ విషయాన్ని చూద్దాం. రైట్. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 5వ వచనం. 5వ మాట ఏంటండి? ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. 40 కోణాలు ఈరోజు ఎన్నో కోణాన్ని చూస్తున్నాం? 19వ కోణాన్ని చూస్తున్నాం. ఈ 19వ కోణంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. ప్రభు ఎలాంటి వాడు? మితిలేని జ్ఞానం కలిగిన వాడు. 2, ప్రభు ఎలాంటి వాడు? నిరంతరమైన కృప చూపించగలిగిన వాడు. 3, ప్రభు ఎలాంటి వాడు? అధికమైన శక్తి కలిగిన వాడు. 4, ప్రభు ఎలాంటి వాడు? భూమిని వణికించగలిగిన వాడు, భయపెట్టగలిగిన వాడు, అపవిత్రాత్మను కూడా భయపెట్టగలిగిన వాడు. 5, ప్రభు ఎలాంటి వాడంటే సమస్త దూతల కంటే గొప్పవాడు. ఎలాంటి వాడండి? సమస్తమైన దూతల కంటే. ఓ రకంగా చెప్పాలంటే నాకు తెలిసి పరమందు కానీ భూమి మీద కానీ, భూమి మీద దేవుని కొరకున్న దూతలు లేదా దూతల్లా చేయబడిన మనమైనా, పరమందు దేవుణ్ణి మహాకాశం పట్టజాలను గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న దూతలైనా, యేసు ప్రభువారి చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది? యేసు ప్రభువారి కంటే గొప్పవారైనా, భూమి మీద ఉన్న దేవుని కొరకు దూతలుగా చేయబడిన మనమైనా, పరమందున్న దూతలైనా ప్రభు కంటే గొప్పవి కావు. ఒకే ఒకటి నేను గొప్పవాడిని అని ఎంచుకుంది. ఆ ఒకటెవరు? వాడి కింద పడ్డాడు. 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. వేకు చుక్క తేజో నక్షత్రము నువ్వు ఎలా ఆకాశం నుండి పడితివి అంటే ప్రభు ఒక్కడే గొప్పవాడు. నిజంగా అసలు ఈ మాట ఎంత గొప్పదో తెలుసండి. లోకంలో ఒప్పుకోరు. నువ్వు లోకంలోకి వెళ్ళి చెప్పు, ఎవడు ఒప్పుకోడు. కానీ మనం ఒప్పుకోవాల్సిందే. ఏంటి మాట? ప్రభు ఎలాంటి వాడు? కీర్తన గ్రంథం 135వ అధ్యాయంలో 5వ వచనంలో సమస్త దూతల కంటే మన ప్రభు ఎలాంటి వాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడంట. అంటే దేవతలు అని పిలువబడుతున్నారు కదా. దూతలు వేరు, దేవదూతలు వేరు. దేవతలు వేరు, దూతలు కాదు. దూతల కంటే గొప్పవాడు మన ప్రభే. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? మన ప్రభు దేవతల కంటే ఎంత గొప్పవాడో చూడండి. అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది, అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు. ప్రతి మోకాలు ఆయన నామమున వంగాల్సిందే. అందుకే ఆయన సమస్త దూతల కంటే గొప్పవాడు కాబట్టి ప్రతి మోకాలు యేసు ప్రభు నామమున ఏం చేస్తుంది? వంగాల్సిందే. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, షుగర్ల వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇవన్నీ చెబుతానికి కుదరదు. ప్రార్థన వచ్చిందంటే మోకాళ్ళ మీదకి రావటమే. ఎందుకని? ఆయన గొప్పవాడు, సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడు ఆయన. అందుకే అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు. ఇక ఆయనకు మించిన నామం లేదు. ఆయన తర్వాత మనం వెళ్ళి ఇంకేమన్నా ఉందో చూడటానికి కూడా లేదక. ఆయనే ఆదియు అంతమునైన వాడు. అంటే ప్రియులారా, ఆయన ప్రభు ఎలాంటి వాడు అంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆ విషయాన్ని దావీదు ఎరుగుతున్నాడు. నా ప్రభు సమస్త దూతల కంటే గొప్పవాడు కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడు? సమస్త దూతల కంటే గొప్పవాడు అని మనం ఎంచాలి. నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న దుఃఖం, ఇప్పుడు ప్రజెంట్ నీ దేహంలో వచ్చినటువంటి ప్రతి బలహీనత, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి దుఃఖము కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. మన ప్రభు ఎలాంటి వాడు? సమస్త దేవతల కంటే
ఈ గొప్పవాడు ఎక్కడున్నాడు చెప్పండి? సమస్త దేవతల కంటే గొప్పవాడు ఎక్కడ నివసిస్తున్నాడు అన్నా? ఎక్కడగా? పరలోకంలో అన్నా? భూమి మీద. భూమి మీద అన్ని చోట్ల పరలోకం. ఇంకా అస్సలైన మాట ఏంటి తెలుసా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే అసలు ఎక్కడ నివసిస్తున్నాడు గొప్పోడు? భూమి మీద, పరలోకం అక్కడే ఎక్కడ కాదండి. అసలు గొప్పోడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అది సమస్త దేవతల కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. అది మనం గ్రహించలేకపోతున్నాం. అంటే మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వేదనలు వస్తాయి. కానీ సమస్త దేవతల కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. కానీ మనం అది గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు మనకు శోధనలు తీసుకొస్తాడు సాతానుడు. వాడికంటే గొప్పవాడు మనలో లేడా? ఎక్కడున్నాడు? భూమి మీద, పరలోకము అంతట్లోనూ కాదండి. ఎక్కడున్నాడు ఆయన? మనలో నివసిస్తున్నాడు. ఎక్కడ? మనలో నివసిస్తున్నాడు. ఎంత గొప్పవాడు! అందుకే సమస్త దూతల కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు మనలో నివసిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎలాంటి వారిమి? మనలో గొప్పవాడు ఉన్నాడంటే మనం గొప్పవారివే కదా. మరి గొప్పవారు ఎలా ఉండాలి? ఆ గొప్ప స్థితిలోనే ఉండాలి. కానీ ప్రియులారా, మన జీవితాల్లో మనం గమనించాలి, ప్రార్థన చేసుకోవాలి. మన ప్రభు ఎలాంటి వాడంటే గొప్పవాడు. ఆ గొప్ప ప్రభు ఎక్కడ ఉంటున్నాడు? తన గొప్ప స్థానాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నాడు? మనలోనే ఉంచుకుంటున్నాడు తన గొప్ప స్థానాన్ని. మనల్ని దాటి వెళ్ళిపోవట్లా. నిజంగా నాకు ఈ విషయాలు అర్థం చేసుకుంటే, కొద్దిగా నేను ఆ జ్ఞానంతో, నాకు కలిగిన జ్ఞానంతో అర్థం చేసుకుంటే, దేవుడు తనకంటూ ఏం పెట్టుకున్నాడు చెప్పండి? ఏం పెట్టుకోవాలి? తన జ్ఞానం మనకిచ్చేసాడు, తన అధికమైన శక్తిని మనకిచ్చేసాడు, తన బలాన్ని మనకిచ్చేస్తున్నాడు. అంటే ఆయనకి లేకుండా లేదని కాదు నేను అంటాను, ఆయనలో ఉన్నది మనకిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. చివరికి ఆయన పరలోక రాజ్యం కూడా మనం పనిచేస్తున్నాడు. చివరికి ఆయన పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేం కాబట్టి మన కొరకే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుని ద్వారా, ఆ కుమారుని యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా పరలోక రాజ్యం ఇస్తున్నాడు. అంటే దేవుడు తనకంటే ఏం పెట్టుకుంటున్నాడు? ఏం పెట్టుకోవట్లా. అది మనుషులు గుర్తెరట్లా. దేవుడు తనకంటే ఏం పెట్టుకోడు. ఇప్పుడు నేను చనిపోయే లోపల నా పిల్లలకి ఏదన్నా డబ్బులు బ్యాంకులో ఎంతో కొంత ఉంచాలి, వాళ్ళ పెళ్ళిళ్ళకో వాళ్ళ చదువులకో అని నేను అనుకుంటా. ఎవరైనా ఆలోచన ఉంటాడు. నేననే కదా, ఎవరైనా నా పిల్లలు చదువుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. మనం అడగకపోయినా కానీ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మనం అడిగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళే వచ్చి ఫోన్లు చేసి వాళ్ళు ఇస్తున్నారు. ఏంటిది అది అక్క? ఇన్సూరెన్సులు, లోన్లు కాదు, ఇన్సూరెన్సులు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. మీకు పలానా ఇన్సూరెన్సు మీకు కొర చేసుకోండి, తక్కువ రేటు, ఎవరు ఇవ్వని తక్కువ రేటు, మంచి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోయిన తర్వాత మీ వాళ్ళకి ఉపయోగపడతాయి. అదే కదా మరి దాని అర్థం. ఇన్సూరెన్స్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఉపయోగపడవు, మీ పిల్లలకు ఉపయోగపడతాయి, లేదా మీ వారికి. దాన్ని చేపించుకుంటాం మనం కూడా. ఎందుకని? పోన్లే హఠాత్తుగా నేను ఏదన్నా పోతే, హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్, లేకపోతే యాక్సిడెంట్ ఏదో ఒకటి జరిగి నేను పోతే నా పిల్లలకన్నా ఉపయోగపడతాయి అని అదన్నా మేలు చేసి వెళ్దాం అని ఒక ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటాం. అంటే మనం మన పిల్లల కొరకు ఎంతో కొంత దాచిపెట్టుకుంటున్నాం. కానీ దేవుడు అదేం లేదు, తన పిల్లలకు అంతా ఇచ్చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన దేనికి తెలుసా? ఆయన ప్రభువుగా ఉండటానికి. యేసు ప్రభు వారు చేసిన 40 దినాల ఉపవాస ప్రార్థన. మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినాలు ఉన్నాయి. ఈ 40 దినాల్లో 19వ కోణం ఏంటి? 19వ కోణం ఆయన ప్రభువుగా ఉండటానికి. ప్రభు ఏం చేస్తున్నాడు? మితిలేని జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆ జ్ఞానం మనకిస్తున్నాడు. ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు? మితిలేని జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆ జ్ఞానం మనకిస్తున్నాడు. రెండు, ప్రభు నిరంతరమైన కృప చూపించగలిగిన వాడు, ఆ కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ప్రభు ఎలాంటి వాడు? అధికమైన శక్తి కలిగిన వాడు, తన అధికమైన శక్తిని మనకిస్తున్నాడు. ప్రభు ఎలాంటి వాడు? భూమిని వణికించగలిగిన వాడు. మన దేహాల్లో ఉండి మనల్ని బాధించే వాటిని వణికించి మన దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. ప్రభు ఎలాంటి వాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడు. అంటే ఎంతో గొప్పవాడు, దేవతల కంటే గొప్పవాడు. మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అలా మన హృదయంలో నివసించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. అంటే మనలో, మన జీవితాలకి ఆయన ప్రభువుగా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన. అంటే ఆయన ప్రభు కాదా అని కాదండి,
ప్రభువే రక్తమాంసంలో కలిగి లోకానికి వచ్చాడు కాబట్టి తన ప్రభు స్థానాన్ని శత్రువు ఎక్కడా కూడా తీసివేయకుండా ఉండటానికి ఆ ప్రభు స్థానాన్ని ఆయన కాపాడుకుంటూ ఆ ప్రభు ఏం చేయగలడు అది మన ఎడల జరిగించడానికి ఆయన ఉపవాస ప్రార్థన. ప్రభు ఏం చేయగలడు? అధికమైన జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం మనకి ఇవ్వగలడు. ప్రభు ఏం చేయగలడు? కృపను చూపించగలడు, నిరంతరమైన కృపని. ప్రభు ఏం చేయగలడు? అధికమైన శక్తి కలిగిన వాడు, తన శక్తిని మనకి ఇవ్వగలడు. ప్రభు ఎలాంటి వాడు? భూమిని వణికించగలిగిన వాడు, మనల్ని వణికించే వాటిని దూరపరిచేవాడు. ప్రభు ఎలాంటి వాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడు. అంటే మనలో గొప్పవాడుగా ఉంటున్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనల్ని గొప్పవాడిగా చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప ప్రభు తన ప్రభు స్థానాన్ని కాపాడుకోవడానికి అలా ఉపవాస ప్రార్థన చేశాడు. మనం దేవుని బిడ్డలుగా మన స్థానాన్ని మనం కాపాడుకోవడానికి ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. మనం దేవుని బిడ్డలమే. ఆ దేవుని జ్ఞానాన్ని ఎక్కడ పొందుకోలేకపోయాము దాన్ని పొందుకోవడానికి, ఎక్కడ దేవుని కృపను పొందుకోలేకపోయాము అది పొందుకోవడానికి, ఎక్కడ దేవుని శక్తిని పొందుకోలేకపోయాము అది పొందుకోవడానికి, ఎక్కడ మన జీవితాలను బాధించే దూరం అవట్లేదో అవి దూరం చేసుకోవడానికి, ఎక్కడ ప్రభు మన జీవితంలో గొప్పవాడుగా ఉండాలో ఆ గొప్ప జీవితం మనలో ప్రభు కలిగి ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. ఇటు ఉపవాస ప్రార్థన యేసు ప్రభు చేశాడు ఆయన ప్రభువుగా ఉండటానికి. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి ఉపవాస ప్రార్థన. ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినాల ఉపవాస ప్రార్థన. ఈరోజు 19వ కోణం ఏంటి? ఆయన ప్రభువుగా ఉండటానికి 7వ వచనం మనం చూస్తున్నాం. ప్రభు అయినా, అందుకే యేసు ప్రభు అయినా, ఆయన ప్రభువుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. ప్రభువుగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి, అంటే ఆయన కాపాడుకోలేడని కాదు, ఉపవాస ప్రార్థన ఎంతో విలువైందని మనకు నేర్పించడానికి, మన స్థానం మనం కాపాడుకుంటామని మనకు నేర్పించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్రభువుగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఎలా ఉపవాస ప్రార్థన చేశాడు, ఆ ప్రభు స్థానాన్ని కాపాడుకుని మనకు 5 ఆశీర్వాదాలు ఎలా ఇస్తున్నాడు, మనం కూడా మనకు ఇవ్వబడినటువంటి దేవుని పిల్లలనే స్థానాన్ని మనం కాపాడుకుంటూ, విశ్వాసులు అనే స్థానాన్ని కాపాడుకుంటూ, దేవుని రాజ్యం కొరకు 5 అనుభవాన్ని పొందుకుని దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడినట్టు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. మొదట మందిరం కొరకు ప్రార్థన చేయండి. అటు పిమ్మట మరి మాకు కూడా అనారోగ్యంతో ఉన్నాము, కొద్దిగా బ్రెయిన్ స్కానింగ్ చేశారు. తర్వాత మెడనరాలకి, అంటే బ్రెయిన్కి నరాల్లో నుండి బ్లడ్ వెళ్ళే ఆ యొక్క నరాలన్నిటిని కూడా ఏమైనా ప్రాబ్లం ఉందని చెక్ చేశారు. అంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నట్టు, ఏదేదో తల తిరుగుతున్నట్టు ఉంటాయి కదా, ఇవన్నీ చూపిస్తే స్కానింగ్ చేశారు. దేంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదని తేలింది. కొద్దిగా ఆలోచన తగ్గించుకోండి, సరిపోతుందని చెప్పారు. కాబట్టి మంచిగా అధికమైన ఆలోచించుకోండి. అవసరమైన దేవుడు ఏనాడు దానాడు జ్ఞానాన్ని ఇచ్చి ఆలోచనలు ఎక్కువ లేకుండా ఉండటం కొరకు కూడా ప్రభు సాయం చేయడానికి ప్రార్థన చేయండి. మా 2వ పాప కూడా మెట్టి మీద నుంచి పడి చెయ్యి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది, బోను తిరిగి. కాబట్టి ఆ యొక్క ఇరటంగా బోన్ ఫ్రాక్చర్ అయింది. ఆ చెయ్యి కూడా త్వరగా స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. సిస్టర్ కొరకు, 3వ పాపకు కూడా ఆరోగ్యము, 2వ పాప తింటున్న వామిటింగ్స్ అవుతున్నాయి, స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. చేతి కొరకు ప్రార్థన చేయండి. పెద్ద పాప ఎగ్జామ్స్ ఉండి ప్రార్థన చేయండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబాల కొరకు, మా మామయ్య కూడా బాగోలేదు, తన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మా బావమరిది, మా తమ్ముడు సురేష్, ఇంకెంతోమంది ఉన్నారు, వారందరూ గర్భఫలాల కొరకు ప్రార్థన చేయండి. చిన్న అని ఉన్నాడు మా యొక్క బావగారు, ఆయన జాబ్ కొరకు, మా బంధువులు అందరి కొరకు, కుటుంబీకులు అందరూ వారి జాబులు, వారి పిల్లలు చదువుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా పెద్ద మేనత్త కూడా కొద్దిగా బాగోట్లేదు, ఆమె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబీకులు, ఇంకా మా మేనమావులు అందరి కొరకు, బంధువులు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరి కొరకు, రక్త సంబంధికులు, మా తండ్రి తమ్ముడు కొరకు, ఇంకా మా యొక్క బంధువులు ఎవరెవరైతే ఉండారో సిస్టర్ తరపు వాళ్ళు కానీ మా తరపు వాళ్ళు అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా సంఘంలో ఎన్నో ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ మరి హెబ్రోన్ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎఫ్ఎస్ పీటర్ అంకుల్ ప్రభు మహిమలో పిలువబడ్డాడు, ఆ కుటుంబ ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయండి. భూస్థాపన కార్యక్రమం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత హెబ్రోన్లో శాంతి సమాధానం పరిపూర్ణమైన విధానంలో క్రీస్తులో ఉండేలాగా ప్రార్థన చేయండి. తర్వాత ఆయా సంబరం వచ్చింది కాబట్టి ఆయా ప్రాంతాలకు అనేక మంది ట్రాన్స్ఫర్లు అవుతారు, ఆయా ట్రాన్స్ఫర్ల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా ట్రాన్స్ఫర్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రభుత్వమైతే. తర్వాత సంఘ క్షేమాల కొరకు, పెద్దల కొరకు, పరిచారకుల కొరకు, ఆయా వారి కార్యక్రమాలు అన్నిటి కొరకు, రేపు ప్రభు యొక్క పునరుద్ధాన దినం పరిచర్య కొరకు మాకు కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి రేపు పరిచర్యలో బలంగా దేవుడు వాడుకోవడం కొరకు కూడా, ఏ బలహీనత లేకుండా కొరకు కూడా ప్రార్థన చేయండి. బలహీనత లేకుండా ఉండటం కొరకు, ఇంకా కీర్తన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ 10th క్లాసు ఎగ్జామ్స్ ఎంతోమంది రాస్తున్నారు, క్షమించండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు రాస్తున్నారు, వారి ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. డిగ్రీలు రానున్న దినాలు అన్ని ఎగ్జామ్స్ కొరకు కూడా
ప్రార్థన చేయండి. ఇంకా మీ వ్యక్తిగతమైన అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరచండి. వాటి కొరకు కూడా ఇంకా ఎవరెవరే బలహీనంగా ఉంటారో వారందరి కొరకు, కుటుంబాలు విడిచిపెట్టి లోకం విడిచిపెట్టి వెళ్ళిన వారి కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు, బలహీనలు, అనారోగ్యాలు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే తెలియపరచండి. మీ వ్యక్తిగతమైన ప్రకటనలు అందరి కొరకు ప్రార్థన చేద్దాం.